जय श्री कृष्ण। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। మన ప్రాచీన భారతీయ సంప్రదాయంలో అనేక రకాల గ్రంథాలు, వేదాలంటారు, ఉపనిషత్తులంటారు, వాంగ్మయాలంటారు, అలాగే పురాణాలంటారు, ఇతిహాసాలంటారు, ఇలా బోలెడు పేర్లతోటి మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏమో పెద్దవాళ్ళకి లేదా గొప్ప ధర్మాలు తెలిసినటువంటి సంస్కృతం తెలిసినటువంటి వ్యాకరణ పండితులకి, మేధావులకే పరిమితమేమో, ఇది వాళ్ళ కోసమే చెప్పారేమో అని చాలామంది పొరపాటు పడుతుంటారు. కానీ దాన్ని కనుక దగ్గరగా చూసినట్లయితే చిన్న చిన్న పిల్లల కోసం మనకి శ్రీమద్ రామాయణం అవతరించింది. చిన్నారులకు మార్గదర్శకం చేయడానికి శ్రీమద్ భగవద్గీత ఉదయించింది. చిన్నారులకు లోకాన్ని తెలియజేయడం కోసం మహాభారతం ఆవిర్భవించింది. ఇవన్నీ కూడా ఈ లోకంలో మనం జీవించేటటువంటి విధానాలను నేర్పించడానికి వచ్చాయి. ఇప్పుడు మనం భగవద్గీతను గురించి తెలుసుకుందాం. పేరు స్పష్టంగా తెలుసుకోవాలి. భగవద్గీత అంటే భాగవతం వేరు, భాగవతం వేరు, రామాయణం వేరు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది భగవద్గీత గురించి. అంటే భగవంతుడి యొక్క గీతము. గీతము అంటే పాట అని అర్థం. భగవంతుడు కొన్ని చక్కటి శ్లోకాలను పాడాడు. ఏం పాటలు పాడాడు అంటే, ఈ లోకంలో మనం ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా పని చెయ్యాలో, ఎలా ఆలోచించాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా చాలా చక్కటి శ్లోకాల రూపంలో, అంటే పాటల రూపంలో చెప్పాడు. ఎవరికి? అర్జునుడికి చెప్పాడు. మనం చాలా చిత్రాల్లో చూస్తుంటాం. ఒక పెద్ద రథం ఉంటుంది. ఆ రథం పైన ఒక జెండా ఉంటుంది. దానిపైన రథం పైన ఒక జెండా ఉంటుంది. దానిపైన హనుమంతుడు ఉంటాడు. కపిధ్వజము అని అంటారు దాన్ని. అలాగే రథం పైన అర్జునుడు ఉంటాడు. రథానికి గుర్రాలు ఉంటాయి, 4 తెల్లటి గుర్రాలు. దానిని అదిలిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చక్కగా నెమలిపించం పట్టుకొని, వేణువుని పెట్టుకొని అలా కూర్చొని ఆ గుర్రాలను అదిలిస్తూ కనిపిస్తాడు. దాన్ని అలా చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఇది భగవద్గీత దృశ్యం. అంటే భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి ఆ సందర్భంలో అలాగా కురుక్షేత్రం అనేటటువంటి ఒక పెద్ద యుద్ధ రంగంలో నిలబడి చెప్పాడు. ఒకవైపంతా పాండవుల సైన్యం, ఒకవైపంతా కౌరవుల సైన్యం. పాండవులు కౌరవులు చేసుకునేటటువంటి ఆ కురుక్షేత్ర యుద్ధ రంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు. ఏముంది భగవద్గీతలో అంటే బోలెడు శ్లోకాలు ఉన్నాయి. 745 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఏం చెప్పాడు కృష్ణుడు? ఏదో పూజ చేయమని అలా చెప్పాడు అనుకుంటున్నారా? అస్సలు అలా చెప్పలేదు. ఏం చెప్పాడంటే, నువ్వు చేసే పనిని ఎలా శ్రద్ధగా చేయాలి, నువ్వు కాలాన్ని ఎలాగా సరిగ్గా ఉపయోగించుకోవాలి, నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉండాలి, నువ్వు పెద్దవాళ్లతోటి ఎలాగా ఉండాలి అంటూ రకరకాలైన అద్భుతమైనటువంటి విషయాలను చెప్పాడు. ఈవేళ భూమి మీద అనేక దేశాలన్నీ, ప్రపంచంలోని సకల దేశాలు కూడా భగవద్గీతలోని అంశాలనే పర్సనాలిటీ డెవలప్మెంట్కు ఉపయోగిస్తున్నాయి. అదే ప్రకారంగా భారతదేశం నుండి నేను వచ్చాను అని నువ్వు ప్రపంచంలోని ఏ మారుమూల దేశానికి వెళ్ళి చెప్పినా అక్కడ
భగవద్గీతకు చెందిన దేశం కదా అని అంటారు. ఇంతవరకు అత్యధికంగా 300 పైగా భాషలలోకి అనువదింపబడినటువంటి గ్రంథం, ఏకైక గ్రంథం అంటే భగవద్గీత. కాబట్టే భగవద్గీతకు పుట్టినిల్లు మనది. ఇలా ముందు కృష్ణుడు, వెనక అర్జునుడు, రథము, గుర్రాలు, పైన హనుమంతుడు, కపిధ్వజము ఉన్నది అంటే చాలు, వెంటనే మనకేం గుర్తొస్తుంది? భగవద్గీత ఉపదేశం గుర్తొస్తుంది. చాలా శక్తివంతమైనటువంటి గ్రంథం ఇది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని చెప్పేటటువంటి గ్రంథం భగవద్గీత గ్రంథం. కాబట్టి భగవద్గీత గ్రంథాన్ని మన ఇంట్లో తప్పకుండా పెట్టుకొని రోజుకొక్కసారైనా దానికి నమస్కరించాలి అనేది భారతీయ ధర్మం. దాన్ని మనం ఆచరిద్దాం.